నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఏపీ రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. అధికార విపక్షాల మధ్య పోరు పీక్స్కు చేరింది. ఏ చిన్న ఘటన జరిగినా ప్రజా ఆందోళనలు, ధర్నాలు, నిరసనలతో హోరెత్తిస్తున్న వైసీపీ ఇప్పుడు కాస్త రూటు మార్చింది. వ్యూహానికి పదును పెట్టి దూకుడుగా వ్యవహరిస్తుంది. కూటమి సర్కార్ను కట్టడి చేసేందుకు ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హస్తిన బాట పట్టనున్నట్లు సమాచారం. ముఖ్యంగా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న వేళ జగన్ హస్తిన బాట పట్టడం వెనుక ఉన్నటువంటి వ్యూహం ఏంటి? ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోరినట్లు ప్రచారం జరుగుతూ ఉండడంతో ఒకవేళ ఆ భేటీ జరిగితే జగన్ ఏం చెప్పబోతున్నారు? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిందని, ప్రతిపక్షాలపై వేధింపులు ఎక్కువయ్యాయని ఫిర్యాదు చేస్తారా? అమరావతి నిర్మాణాల్లో అవినీతి జరుగుతోందంటూ కేంద్ర పెద్దల ముందు ఆరోపణలు గుప్పిస్తారా? వైఎస్ఆర్సీపీ వ్యూహాత్మకంగా లీకులిస్తూ చేస్తున్న ఈ హస్తిన పర్యటన ఏపీ రాజకీయాల్లో ఎలాంటి విస్ఫోటనానికి దారితీయబోతోంది? ఇవాల్టి బర్నింగ్ ఇష్యూలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నువ్వా నేనా అన్నట్టుగా సాగుతున్నాయి. అధికార విపక్ష పార్టీల మధ్య పోరు తారాస్థాయికి చేరింది. రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా ఇన్నాళ్లు ప్రజా ఉద్యమాలతో హోరెత్తించిన జగన్ పార్టీ ఇప్పుడు కాస్త రూట్ మార్చింది. సరికొత్త వ్యూహంతో ముందుకు కదులుతోంది. ఎప్పటికప్పుడు పావులు కదుపుతూ కూటమి సర్కార్ను ఇరకాటంలో పెట్టేలా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ మేరకు ఫ్యాన్ పార్టీ హస్తినతో దోస్తీకి సిద్ధమైనట్టు తెలుస్తోంది. తాజా పరిణామాలు చూస్తుంటే వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్ర సర్కార్కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్టు అర్థమవుతోంది. ఇందులో భాగంగానే జగన్ ఢిల్లీ టూర్కు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. సరిగ్గా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నడుస్తున్న ఉత్కంఠభరిత తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హస్తిన బాట పట్టడం వెనుక ఉన్న అసలు పొలిటికల్ మాస్టర్ మైండ్ వ్యూహం ఏంటి? సీఎంగా ఉన్నంతకాలం ఢిల్లీ పర్యటనని కేవలం అధికారిక కార్యక్రమాలకు పరిమితం చేసిన జగన్ తీవ్ర ఓటమి తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ల కోసం అర్రులు చాచడం వెనుక ఉన్న బలమైన రాజకీయ సమీకరణాలేంటి? ఈ టూర్ని కాస్త లోతుగా విశ్లేషిస్తే బహుముఖ ప్రయోజనాలే లక్ష్యంగా జగన్ హస్తిన టూర్కు సిద్ధమైనట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తీవ్ర ఆత్మరక్షణలో పడిపోయిన వైసీపీ ఇప్పుడు ఫీనిక్స్ పక్షిలా వ్యవహరిస్తోంది. ఈ మేరకు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన ఉనికిని కాపాడుకునేందుకు క్లిష్టమైన రాజకీయ పాచికలు విసురుతున్నారు. పార్లమెంట్ సమావేశాలు పతాక స్థాయికి చేరిన ప్రస్తుత తరుణంలో జగన్ హఠాత్తుగా ఢిల్లీ పర్యటన ఖరారు చేసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని వేడిని, రచ్చను రేకెత్తిస్తోంది. వైసీపీ పీఠం కదిలి మాజీ ముఖ్యమంత్రిగా మారిన తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్న అగ్రనేతలతో జగన్ జరపబోతున్న తొలి భేటీ ఇదే కావడంతో పొలిటికల్ సర్కిల్స్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం రాజధాని స్థాయిలో తీవ్రస్థాయి ప్రయత్నాలు సాగుతున్న నేపథ్యం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ భేటీ సక్సెస్ అవుతుందా లేక కేవలం ప్రచారానికే పరిమితమవుతుందా అనే కోణంలో విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలో ఉన్న 5 ఏళ్లు కేంద్రంతో అత్యంత సన్నిహిత్యం ప్రదర్శించిన జగన్ అధికారం చేజారాక తొలిసారిగా హస్తిన బాట పట్టడం సాదాసీదా పర్యటన కాదనేది నిర్వివాదాంశం. ఈ పర్యటన ద్వారా వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో క్షీణించిన నైతిక బలాన్ని పునరుద్ధరించడంతో పాటు జాతీయ స్థాయిలో తన రాజకీయ ప్రాధాన్యత ఇంకా చెక్కు చెదరలేదని శ్రేణులకు విశ్వాసం కలిగించే ప్రయత్నం జగన్ చేస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల సమయంలోనే ఈ పర్యటనకు రెడీ అవ్వడం వెనుక సుదీర్ఘమైన వ్యూహాత్మక అడుగులున్నాయి. కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ లభిస్తే తమ వద్దకు వచ్చిన వినతులు, సంచలనాత్మక ఫిర్యాదుల్ని నేరుగా ప్రధాని హోంమంత్రి ముందే ప్రస్తావించే వీలుంటుంది. ఫలితంగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి తీరుపై ఒత్తిడి పెంచాలనేది జగన్ మాస్టర్ ప్లాన్ గా తెలుస్తోంది. హస్తిన పర్యటన ఖరారవడమే ఆలస్యం. జగన్ అక్కడ ఏం మాట్లాడబోతున్నారు? కేంద్ర పెద్దలకు సమర్పించబోయే నివేదికలో ఏ అంశాలను పొందుపరిచారు? రాజధాని అమరావతి నిర్మాణాల్లో అవినీతి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పక్కదారి పట్టడం తదితర అంశాలపై జగన్ చేసుకున్న ఫిర్యాదుల డ్రాఫ్ట్ ఏ లెవెల్లో ఉంది? జగన్ ఫిర్యాదును మోదీ, షాలు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందా? తీసుకుంటే ఏపీలో తదుపరి రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి? ఇలాంటి సందేహాలే ఇప్పుడు అందరి మెదళ్లలో మెదులుతున్నాయి.
ఢిల్లీలో అపాయింట్మెంట్ లభిస్తే ప్రధాని మోదీ, అమిత్ షా ముందు జగన్ ప్రధానంగా ఏ అంశాలను ప్రస్తావించనున్నారు అనేదే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులు క్షేత్రస్థాయి కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని సవివరమైన నివేదిక అందించేందుకు జగన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనికి తోడు చంద్రబాబు డ్రీమ్ ప్రాజెక్టుగా భావిస్తున్న రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో పాత కాంట్రాక్టుల రద్దు ప్రక్రియ, నూతన టెండర్ల కేటాయింపుల్లో భారీగా క్విడ్ ప్రోకో నిధుల దుర్వినియోగం జరుగుతోందనే ఆరోపణల్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని జగన్ భావిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. అంతేకాకుండా వీటిపై కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా ఉన్నత స్థాయి తనిఖీలు జరిపించాలని కోరే యోచనలో వైసీపీ లీగల్ సెల్ ఉన్నట్లు సమాచారం. అయితే ఇక్కడే ఒక విచిత్రమైన రాజకీయ చిక్కుముడి దాగుంది. ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్నది బీజేపీ స్వయంగా భాగస్వామి ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ అత్యంత కీలక పాత్ర పోషించింది. ఈ తరుణంలో కూటమిలోని ప్రధాన భాగస్వామిపై జగన్ చేసే ఫిర్యాదుల్ని మోదీ, అమిత్ షా పరిగణలోకి తీసుకుంటారా అనేది $1 మిలియన్ ప్రశ్న. ఒకవేళ వైసీపీ వినతులపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తే ఏపీలో రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి? ఈ అంశాలే ఇప్పుడు అందరి మెదళ్లను తొలుస్తున్నాయి. మరోవైపు జగన్ ఢిల్లీ పర్యటనకు ముందే వైఎస్సార్సీపీ లీకులివ్వడం వెనుక పెద్ద మైండ్ సెట్ నడుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాము ఇంకా కేంద్రంలో అత్యున్నత స్థాయిలో మంచి సంబంధాలు కలిగున్నామనే మెసేజ్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. కేంద్ర పెద్దలు తమ వినతులకు ప్రాధాన్యతిస్తున్నారని, పార్టీ శ్రేణుల్లో భ్రమలు కల్పించడానికే ఈ లీకుల వ్యూహం అమలు చేస్తున్నారనే తీవ్ర విమర్శలు అధికార పక్షం నుంచి వ్యక్తమవుతున్నాయి. అయితే ఎన్ని వ్యూహాలు పన్నినా జగన్ పార్టీ చేసేది ఏమీ లేదనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా దూసుకెళ్తున్న సర్కార్కు అడ్డుకట్ట వేయాలని చూస్తే ఫ్యాన్ పార్టీ మరోసారి గల్లంతవ్వడం ఖాయమని కూటమి పార్టీలు స్పష్టం చేస్తున్నాయి. ఫిర్యాదుల పర్వం ఒకవైపుంటే మరోవైపు జగన్ ఢిల్లీ పర్యటన సమయంపైనే అనేక సందేహాలు, తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో ప్రస్తుతం విచారణ సంస్థలు వేగవంతం చేసిన లిక్కర్ స్కామ్, నిధుల మళ్లింపు కేసుల ఉచ్చు బిగిస్తున్న వేళ జగన్ పర్యటన ఖరారు కావడం కేవలం కాకతాళీయమేనా, లేక చట్టపరమైన చర్యల నుంచి రక్షణ పొందే ప్రయత్నమా? ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో జరిగిందని భావిస్తున్న మద్యం కుంభకోణం, అక్రమ మద్యం విధానాలు, ప్రభుత్వ ఖజానాకు గండికొట్టిన కేసుల విచారణ అత్యంత దూకుడుగా సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ సిట్ విచారణతో పాటు ఈడీ కూడా ఈ స్కామ్పై అత్యంత తీవ్రంగా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన హాట్ ఆఫ్ ది టాపిక్గా మారింది. లిక్కర్ స్కామ్, అక్రమ ఆస్తుల కేసులపై దర్యాప్తు సంస్థలు బిగిస్తున్న ఉచ్చు నుంచి తప్పించుకునేందుకే జగన్ పావులు కదుపుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దాదాపు 3,500 కోట్ల మద్యం కుంభకోణం, నిధుల మళ్లింపుపై సిట్, ఈడీ దర్యాప్తు తీవ్రతను తగ్గించేందుకే జగన్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో కీలక అనుచరుల విచారణ, ఆస్తుల అటాచ్మెంట్ వంటివి జగన్కు ప్రత్యక్షంగా ఇబ్బందికరంగా మారాయి. ఈ క్లిష్ట సమయంలో జాతీయ నాయకత్వాన్ని కలిసి తనపై ఉన్న కేసుల నుంచి చట్టపరమైన రక్షణ లేదా వెసులుబాటు పొందేందుకు ఈ పర్యటనని జగన్ ఒక మార్గంగా వాడుకుంటున్నారనేది విశ్లేషకుల ప్రధాన ఆరోపణ. లిక్కర్ స్కామ్ కేసులో లబ్ధి పొందిన వ్యక్తెవరు? ఇదే కోణాన్ని ప్రధానంగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో దూకుడు పెంచింది. ఈడీ సైతం అదే స్పీడ్లో ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. దర్యాప్తు సంస్థల దృష్టి కేవలం అక్రమ లావాదేవీలు ఎలా జరిగాయన్న అంశంపైనే కాకుండా ఆ నిధులు చివరికి ఎవరి వద్దకు చేరాయన్న అంశంపైన కేంద్రీకృతమైంది. లిక్కర్ పాలసీ అమలు, డిస్టిలరీలో సరఫరా వ్యవస్థ, మధ్యవర్తుల పాత్ర, షెల్ కంపెనీల వినియోగం, నగదు లావాదేవీలు, హవాలా మార్గాలపై అధికారులు వివిధ కోణాల్లో సమాచారం సేకరిస్తున్నట్లు
తెలుస్తోంది. ఈ మొత్తం ఆర్థిక వ్యవస్థ వెనుకున్న అసలు లబ్ధిదారుణ్ణి గుర్తించడమే ఇప్పుడు దర్యాప్తులో అత్యంత కీలక దశగా మారింది. ఇదే సమయంలో ఈ అంశాన్ని రాజకీయంగా కూడా అధికార టీడీపీ తీవ్రంగా ప్రస్తావిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డే ఈ మొత్తం అక్రమార్జనకు అంతిమ లబ్ధిదారుడని టీడీపీ నేతలు వరుస మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ఆరోపణలు చేస్తున్నారు. తమ ఆరోపణలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలో కంపెనీల అనుబంధాలు, డాక్యుమెంట్లు, ఇతర వివరాల్ని ఆధారాలుగా చూపిస్తూ ప్రజల ముందుకొస్తున్నారు. ఈ కుంభకోణం సాధారణ అవినీతి వ్యవహారం కాదని, వ్యవస్థీకృతంగా నడిచిన భారీ ఆర్థిక నేరమని వారు వాదిస్తున్నారు. ఈ కేసులో డబ్బెక్కడి నుంచొచ్చింది అనే ప్రశ్న కన్నా చివరకు ఎవరి వద్దకు వెళ్లింది అన్న ప్రశ్నే అత్యంత కీలకమని అధికార పక్షం వాదిస్తోంది. దర్యాప్తు సంస్థలు సేకరిస్తున్న ఆధారాలు, బ్యాంకింగ్ లావాదేవీలు, ఆర్థిక రికార్డులు, సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాల ఆధారంగా ఈ కేసు మరిన్ని సంచలనాత్మక మలుపులు తిరిగే అవకాశం ఉందనే చర్చ రాజకీయ, పరిపాలనా వర్గాల్లో జోరుగా సాగుతోంది. అయితే ఈ కేసులో ఆరోపణలు, ప్రత్యారోపణలకు అతీతంగా దర్యాప్తు సంస్థలు సమర్పించే ఆధారాలు న్యాయస్థానాల ముందు నిరూపితమయ్యే అంశాలే తుది నిర్ణయాత్మకంగా నిలవనున్నాయి. కాగా ఈ ఆరోపణల్ని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు ఖండించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ విషయంలోనూ జగన్ కొంత కేసు తీవ్రత తగ్గించే దిశగా ఆలోచిస్తున్నారని సమాచారం. గతంలోనూ అనేక సందర్భాల్లో జగన్ కేంద్ర పెద్దల మధ్య సమావేశాలు ఇలాగే జరిగాయని రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. లిక్కర్ స్కామ్, అక్రమాస్తుల కేసు విచారణ స్పీడ్ అందుకున్న తరుణంలో జగన్ ఢిల్లీ పర్యటన రూట్ మ్యాప్ సిద్ధం కావడంపై వైరి పక్షాలు విరుచుకుపడుతున్నాయి. రాబోయే రోజుల్లో జరిగే అరెస్టుల భయం నుంచి తమను తాము కాపాడుకోవడానికే జగన్ ఢిల్లీ పెద్దల్ని ప్రసన్నం చేసుకునేందుకు వెళ్తున్నారంటూ టీడీపీ, జనసేన నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. లిక్కర్ స్కామ్, అక్రమార్జన మొత్తం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఖాతాలోనికే వెళ్లిందని టీడీపీ నేతలు వరుస పత్రికా సమావేశాలు పెట్టి ఆధారాలతో సహా ఆరోపణలు గుప్పిస్తున్నారు. సిట్, ఈడీ ఉచ్చు నుంచి ఉపశమనం పొందేందుకే ఢిల్లీ ప్లాన్ చేస్తున్నారని విమర్శిస్తున్నారు. అయితే వైసీపీ వర్గాలు మాత్రం ఈ పర్యటనను కేవలం యాదృచ్ఛికమైందనే చెబుతున్నారు. తమ పార్టీ అధినేతగా ఆయనకున్న హక్కుగా సమర్థించుకుంటున్నాయి. ఏపీలో జరుగుతున్న పరిణామాలు, ప్రభుత్వ వైఫల్యాలపై జాతీయ మీడియాకు వివరించడానికి, కేంద్ర ప్రభుత్వ దృష్టికి రాష్ట్ర సమస్యల్ని తీసుకెళ్లడానికి ఢిల్లీ పర్యటనలు అవసరమని పేర్కొంటున్నాయి. చట్టపరమైన కేసుల్ని న్యాయస్థానాల ద్వారానే ఎదుర్కొంటామని స్పష్టం చేస్తున్నాయి. దీనికి ఢిల్లీ పర్యటనలతో సంబంధం లేదని ఫ్యాన్ పార్టీ నేతలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాల్లో ఎప్పుడు సంఖ్యాబలం ఒక అత్యంత శక్తివంతమైన ఆయుధం. అవసరాన్ని బట్టి అదే సంఖ్య బేరసారాలకు మార్గం అవుతుంది, వ్యూహాత్మక రక్షణగాను మారుతుంది. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్న డీలిమిటేషన్ ప్రక్రియల వేళ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వెనుక అసలు పొలిటికల్ గ్యాంబ్లింగ్ ఏంటి? లోక్సభ, రాజ్యసభల్లో వైసీపీకున్న ఎంపీల బలమే జగన్కు అతిపెద్ద అస్త్రంగా మారిందా? తన వద్ద ఉన్నటువంటి ఈ ఎంపీల నంబర్ గేమ్ను జగన్ రాజకీయ ఆయుధంగా ప్రయోగిస్తున్నారా? ఇప్పుడు చూద్దాం. లోక్సభలో సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్ల అమలు కోసం ఉద్దేశించిన డీలిమిటేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదింప చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. లోక్సభ స్థానాల్ని ప్రస్తుతం ఉన్న 543 నుంచి దాదాపు 850 వరకు పెంచే ప్రతిపాదనలు ఈ బిల్లులో ఉన్నాయి. అయితే జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే ఉత్తర భారతదేశానికి ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుటుంబ నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనే ఆందోళనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బిల్లుపై ఏకాభిప్రాయం కోసం కేంద్రం అఖిలపక్ష సమావేశాల్ని ఏర్పాటు చేయడం, కాంగ్రెస్ వంటి ప్రధాన పార్టీలతో చర్చలు జరపడం వంటి చర్యల్ని వేగవంతం చేసింది. అయినా ఆ పక్షాల నుంచి సానుకూలత లేకపోవడంతో ఎన్డీఏ సర్కారు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. బిల్లు ఆమోదానికి లోక్సభలో 2/3 వంతు మెజారిటీ అవసరమైన నేపథ్యంలో ప్రాంతీయ పార్టీల మద్దతును కూడగట్టే పనిలో పడింది. ప్రతిపక్షాల నుండి వస్తున్న వ్యతిరేకతను అధిగమించడానికి ప్రభుత్వం వైసీపీ, డీఎంకే వంటి ప్రాంతీయ పార్టీల్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తోంది.
దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో పార్లమెంటులో రాజ్యాంగ సవరణలు, అత్యంత సంక్లిష్టమైన బిల్లుల్ని నెగ్గించుకోవడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి పార్లమెంట్లో ప్రతి ఒక్క ఎంపీ మద్దతు వ్యూహాత్మకంగా ఎంతో అవసరం. ప్రస్తుతం వైఎస్సార్సీపీ ఖాతాలో 4 లోక్సభ, 7 రాజ్యసభ సభ్యులున్నారు. వీరి బలం ఎన్డీఏకు అత్యంత అవసరం. కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పటికీ రాజ్యసభలో క్లిష్టమైన సందర్భాల్లో రాజ్యాంగబద్ధమైన ఆమోదాల కోసం ఇతర పార్టీల సంఖ్యాబలంపై ఆధారపడక తప్పని పరిస్థితి. ఈ బలమైన సంఖ్యాబలాన్ని చూపించి కేంద్రంతో జగన్ ఏవైనా విస్పష్టమైన పొలిటికల్ లాబింగ్ చేయగలరా అనే ప్రచారం ఇప్పుడు తీవ్ర స్థాయిలో సాగుతోంది. గత 5 ఏళ్ల పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి ఏ బిల్లుపై సహాయం కావాలన్నా వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. కానీ నేడు సీన్ పూర్తిగా మారింది. కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్ నిలబడటానికి ప్రత్యక్షంగా ఆధారం ఏపీలోని అధికార కూటమి మాత్రమేనని చెప్పక తప్పదు. కేంద్రంలో అత్యంత కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడిని పక్కకు పెట్టి ప్రతిపక్ష స్థానంలో ఉన్న జగన్కు కేంద్ర పెద్దలు సానుకూలత చూపుతారా? బేషరతు మద్దతిచ్చే అవసరం కేంద్రానికి ఉన్నప్పటికీ తమ సొంత కూటమి ధర్మాన్ని దాటి జగన్ వినతులకు ప్రాధాన్యత అంటే అనుమానమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకవేళ ప్రధాని మోదీ లేదా అమిత్ షా అపాయింట్మెంట్ లభించి ఆ భేటీ కేవలం ఒక మర్యాదపూర్వక పలకరింపుగానో లేదా కేవలం అర్జీ స్వీకరించడానికే పరిమితమైతే అది జగన్కు రాజకీయంగా పెద్ద షాక్ అవుతుంది. రాష్ట్రంలో ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంపై జగన్ ఫిర్యాదు చేసినా కేంద్రం పెద్దగా స్పందించకపోతే కేంద్రం జగన్ను పూర్తిగా పక్కనబెట్టేసింది అని చాటి చెప్పడానికి ప్రత్యర్థులకు బలమైన అవకాశం దొరుకుతుంది. కేంద్రం నుంచి ఆశించిన రాజకీయ అభయం, రక్షణ సంకేతాలు రాకపోతే రాష్ట్రంలో వేగవంతం అవుతున్న లిక్కర్ స్కామ్, అక్రమార్జన విచారణల విషయంలో జగన్ మరింత డిఫెన్స్లో పడిపోయే ప్రమాదం ఉంది. కేంద్రంలో కింగ్ మేకర్లుగా ఉన్న కూటమి నేతల్ని దాటుకొని జగన్ చేసే ఈ లాబింగ్ ఎత్తుగడలు కేంద్ర పెద్దల వద్ద ఫలించకపోతే అది జగన్ పొలిటికల్ మైలేజ్ని పెంచకపోగా ఆయన రాజకీయ భవిష్యత్తును మరింత చిక్కుల్లోకి నెట్టే ప్రమాదం ఉందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. జగన్ పర్యటన కేవలం రాజకీయ మర్యాదపూర్వక భేటీయా, లేక కేంద్రంతో సంబంధాలను పునర్నిర్మించుకునేటువంటి వ్యూహాత్మక అడుగా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ఇస్తారా? ఇస్తే ఎలాంటి చర్చలు జరుగుతాయి? ఆ భేటీ రాజకీయ సంకేతాలు ఏం చెప్తాయి? మరోవైపు దర్యాప్తు సంస్థల అడుగులు ఏ దిశగా సాగుతాయి? ఈ 2 పరిణామాలు ఒకదానిపై మరొకటి ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి? ఢిల్లీ పర్యటనతో జగన్ రాజకీయంగా కొత్త సమీకరణాలకు నాంది పలుకుతారా? లేక ఇప్పటికే వేగంగా ముందుకు సాగుతున్న దర్యాప్తు మరింత ఉత్కంఠభరిత దశలోకి అడుగుపెడుతుందా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.